భర్త సంపాదన రెట్టింపవ్వాలన్నా కూడా వైఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందా? 100% డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే వైఫ్ ఏం చేస్తే భర్త సంపాదన రెట్టింపవుతుంది? వాడు బుర్ర తినకుండా ఉంటే సరిపోతుంది. జనరల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు హస్బెండ్ సంపాదన రెట్టింపవ్వాలన్నా వైఫ్ యొక్క కోఆపరేషన్ అవసరం. అలాగే వైఫ్ సంపాదన రెట్టింపవ్వాలన్నా హస్బెండ్ యొక్క కోఆపరేషన్ 2 ఉండాలి. మొట్టమొదట మానసిక అశాంతి అనేటటువంటిది ఉండకూడదు. అంటే వన్ హ్యాస్ టు నాట్ టు టార్చర్ ద వైఫ్స్ ఆర్ ద హస్బెండ్స్ మైండ్ అనమాట. ఇది ప్రశాంతత ఉంటేనే మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, డబ్బులు వస్తాయి. ఇకపోతే శాస్త్రానుసారం నువ్వు అడిగావు కాబట్టి హస్బెండ్ యొక్క డబల్ అవ్వాలి అంటే భార్యలు పూజలు చేయాలి. ఇక్కడ అంతా రివర్స్ లో ఉంది. ఇప్పుడు కలియుగంలో ఎలా ఉందంటే ఎక్కువ మగాళ్ళు చేసుకుంటున్నారు. మగాళ్ళు చేసుకుంటుంటే చాలా మంది ఆడవాళ్ళు నువ్వు పనికి వెళ్లకుండా 24 అవర్స్ పూజ చేసుకుంటే నీకు పని ఎట్లా వస్తుంది అని అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, దిస్ ఇస్ గుడ్. బట్ స్త్రీ కొన్ని ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఎలా అంటే తన తల్లిదండ్రులను తాను చూడాలి. ఫస్ట్ ఆడపిల్లకి భార్య తల్లిదండ్రులను చూడనిస్తాడా? మరి భర్త చూడనివ్వడు. తల్లిదండ్రులను చూడమంటాడు. భార్య తరపు బంధువుల్ని పక్షవాతం అన్ని బావమరుదులు అన్నీ ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, అత్తగారు మామగారులు ఇవ్వాలి. కానీ వాళ్ళని చూసేటప్పుడు వీడి బ్రదర్స్ని వీడి తల్లిదండ్రులను మాత్రం పార్షాలిటీగా చూస్తాడు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అటు ఇటు బ్యాలెన్స్ చేసేవాళ్ళు. అలా చూడడం వల్ల ఆ పార్షియాలిటీ వల్ల వీడికి దరిద్రం పట్టుకుంటుంది. అంటే ద పీపుల్ ఆర్ ఓల్డ్ పీపుల్ ఎవరైనా తల్లిదండ్రులే. భార్యని హెరాస్ చేస్తాడు వీడు. అండ్ ఆదిశక్తిని పూజ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అమ్మవార్లు పూజలు చేస్తాడు, ఇక్కడ భార్యని రెస్పెక్ట్ ఇవ్వడు. అండ్ దిస్ స్టూపిడ్ ఫెలో డజంట్ నో దాట్ తల్లి ప్లేస్లోకి భార్య వచ్చింది అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం చాలా మంది మగాళ్ళకు ఉండదు. అంటే భార్య అంటే ఒక వస్తువుగా వాళ్ళు చూస్తారు, మనకు పనులు చేసి పెట్టే మెషిన్గా, పిల్లల్ని కనిపెట్టే మెషిన్ లాగా చూస్తాడు తప్ప భార్య తన తల్లి నన్ను 30 years చూసింది, ఆ తల్లి ప్లేస్లోకి భార్య వచ్చింది, ఆ భార్య షీ ఈజ్ మై మదర్. ఎందుకంటే వీడికి జబ్బు వచ్చినప్పుడు వేసేది, మందు వేసేది, వదిలేదు కదా. మరి వాడికి పెరాలసిస్ వస్తే భార్య చేస్తుంది, వీడి చెల్లెళ్ళు వీడి అక్కలు చేయరు కదా. సో ఈ ఇంగిత జ్ఞానము ఇవన్నీ ఉండాలి. కమింగ్ టు ద పాయింట్, పూజల దగ్గరికి వచ్చేద్దాం. నువ్వు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. ఏం పూజలు బాగా చేసేయాలి, పసుపు కుంకాలని. ఓకే, డన్. డెఫినెట్ గా మనకి ఈ యొక్క శివపార్వతులు రాధాకృష్ణుల యొక్క పూజ భార్య చేసుకోవాలి. ఈ రెండు గాడ్స్, ఈ తత్వాలని ఎవరైతే పార్వతీ పరమేశ్వరుని రోజు తెల్లారి స్నానం చేసేయాలా. ఒక ఆవిడ ఉందనమాట, వాళ్ళ పిల్లల కోసం అంతకుముందు చేసేది కాదు, ఇప్పుడు యూట్యూబ్ మహిమ అని చెప్పేసి ఆడవాళ్ళంతా తెల్లవారుజామున 5 కల్లా కంప్లీట్ చేసేస్తున్నారు పూజ. అంత మరీ దారుణంగా అక్కర్లేదు. వీళ్ళు చక్కగా మనము సూర్యోదయానికి ముందు లేవమన్నారు. అసలు జనరల్గా ఋషి స్నానం అంటే 3 to 4 ఋషి స్నానం, ఋషులు అప్పుడు పూర్తి చేసేస్తారు. 4 to 5 దేవతలు పూర్తి చేసేస్తారు. 5 to 6 మనుషులు పూర్తి చేసేస్తారు. 6 to 7 రాక్షసులు పూర్తి చేసేస్తారు. 7 తర్వాత చేసేదంతా కూడా మానవులు ఎవరు చేస్తారు? రాక్షస స్నానం కంటే అధ్వానం. అందువల్ల మనం మామూలు సూర్యోదయానికంటే ముందు కాస్త లేచి మామూలు రొటీన్గా స్నానం చేసి ఈ రాధాకృష్ణుల్ని రాధే రాధే అంటూ రాధాకృష్ణులను పూజ చేసిన, పార్వతీమాత పూజ చేసిన, ఉమామహేశ్వర్ల పూజ చేసిన, నైవేద్యాలు రోజు భయంకరమైన నైవేద్యాలన్నీ పెట్టక్కర్లేదు. యూట్యూబ్లో చూసి రోజు చేయలేరు. ఒక ఫలం పెట్టొచ్చు, పంచదార పెట్టొచ్చు. నార్త్ ఇండియాలో అమ్మ నైవేద్యాలు ఎలా పెడతారో తెలుసా? దేవీ నవరాత్రులు లాంటి టైముల్లో అటుకులు, శనగపప్పు, పంచదార, బెల్లము ఇలాంటివే పెడతారు. మనమే అనమాట సౌత్ ఇండియన్ ఏంటంటే మనం కుంభాలు వండుతాం అనమాట. అవి మనము ఈ మధ్యన ఇంకోటి వచ్చినాయి కదా, యూట్యూబ్లో పెట్టాలా, వాట్సాప్లో పెట్టాలా. ఇక్కడ ఒక పక్క పూజ చేస్తూ ఉంటాడు, ఒక పక్క ఫోటోలు తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాగా. ఇప్పుడు దేవుడు భయపడుతున్నాడు, దేవుడు వరాలు ఇవ్వడానికి ఏమిట్రా నన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నది వీటి మీద అని. సో ఇవన్నీ తగ్గించుకొని ఎప్పుడైతే నిజభక్తితో మనము స్త్రీలు చక్కగా పూజలు చేస్తూ దానాలు చేసేయాలి. హస్బెండ్ పిసనారుడైనా సరే పేదవాళ్ళకి దానాలు చేసి పడేయాలంతే. పడేసి పేదవాళ్ళకి రైట్ పర్సన్లకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు డెఫినెట్గా భర్త యొక్క అమౌంట్ డబల్ అయిపోద్ది. అంతేగాని భర్త తెచ్చిన డబ్బులల్లా ప్రతిదీ బీరువాలో పెట్టి దాస్తే అది డబల్ కాదమ్మా. దానము, ధర్మము మనము ఇవి కంప్లీట్గా చేయాలా, పూజ చేయాలా. మెయిన్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని స్వామి వివేకానంద చెప్పారు. ఆ ప్రకారం చేస్తే డెఫినెట్గా మనకి భర్త డబ్బులు ఇదవుతుంది. ఇక కుబేర హోమాలని, కుబేర పూజలని, తర్వాత ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా
మనకి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకొని భర్త యొక్క దీనికి సంపాదన డబల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.